ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్న చర్యలు తీసుకోవాలని ఈసీపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఈసీ చర్యలు తీసుకుంది. 72 గంటల పాటు యోగి ప్రచారం, 48 గంటల పాటు మాయావతి ప్రచారాలను నిషేధించింది. ఆర్టికల్ 324 కింద చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈసీ తెలిపింది. ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన నేతలపై ఎన్నికల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రచారంలో ప్రవర్తన నియమావళిని ఉల్లంఘిస్తున్న చర్యలు తీసుకోలేదని ఈసీపై సుప్రీంకోర్టు మండిపడింది. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, బీఎస్పీ అధినేత్రి మాయావతిపై ఈసీ చర్యలు తీసుకుంది. 72 గంటల పాటు యోగి ప్రచారం, 48 గంటల పాటు మాయావతి ప్రచారాలను నిషేధించింది. ఆర్టికల్ 324 కింద చర్యలు తీసుకుంటున్నట్లుగా ఈసీ తెలిపింది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, ఎన్నికల ప్రచారంలో మతతత్వ వ్యాఖ్యలు చేసిన నేతలపై ఈసీ అలాగే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? కేంద్ర ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపై దేశవ్యాప్తంగా కూడా విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని మందలించిన నేపథ్యంలో కొద్ది గంటల్లోనే కేంద్ర ఎన్నికల కమిషన్ కొరడా వినిపించింది. మరి యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో పాటు బీఎస్పీ నేత మాయావతిపై కూడా కొరడా వినిపించింది. ఇద్దరిపై కూడా ఎన్నికల ప్రచారానికి సంబంధించి నిషేధ ఆజ్ఞను ఉత్తర్వులు జారీ చేస్తూ ఈ రోజు ఒక నోటీస్ కూడా జారీ చేసింది. మరి 72 గంటల పాటు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రచారంలో పాల్గొనకూడదని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల కమిషన్. అలాగే మాయావతి కూడా 42 గంటల పాటు ప్రచారంలో ఉండకూడదని చెప్పేసి చెప్పింది. మరి కేంద్ర ఎన్నికల కమిషన్ ఒక రకంగా సుప్రీంకోర్టు రంగంలోకి దిగి కొరడా వినిపించేందుకు సిద్ధమైన నేపథ్యంలో ఒక్కసారిగా కేంద్ర ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ముఖ్యంగా కేంద్ర ఎన్నికల చీఫ్ కమిషనర్ సునీల్ అరోరా నేరుగా సుప్రీంకోర్టుకు వచ్చి తమ ఎదుట హాజరు కావాలని చెప్పి ఆదేశించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఎన్నికల కమిషన్ అప్రమత్తమైంది. ఎక్కడ ఎలాంటి ఎన్నికల వైలేషన్స్, మోరల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వైలేషన్ జరిగినప్పటికీ కూడా వారిపై ఎంతటి వారి చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. అందులో భాగంగానే మొదటగా ఇద్దరిపై వేటు చేసింది, మాయావతి పైన అలాగే యోగి ఆదిత్యనాథ్ పైన. ఇక్కడ బ్యాలెన్స్ కూడా చేసింది. ఎక్కడ కూడా సొంత పార్టీకి అంటే అధికార పార్టీకి చెందిన వాళ్ళపై చేయలేదు అని అనుకుంటా అటు యోగి ఆదిత్యనాథ్ పై చేసింది. అలాగే మాయావతిపై కూడా నిషేధాజ్ఞలు విధించింది. మంచి పరిణామం చెప్పాలా. మరి ఇలా అదే విధంగా ఇక దేశ ఎన్నికల్లో ఎక్కడ ఎలాంటి వైలేషన్స్ జరిగినా వాళ్ళపై తీసుకోవాలి నేపథ్యంలోనే ఆ మేరకు అధికారులు కూడా అప్రమత్తం చేసినట్టు సమాచారం. రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.